35,000కే ఒక మంచి గేమింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చాను. మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, గేమింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే 16 GB ర్యామ్, 500 GB WD బ్లూ NVMe SSDతోని విత్ ANT స్పోర్ట్స్ RGB గేమింగ్ క్యాబినెట్, దీంతో పాటుగా 8 GB గ్రాఫిక్ కార్డ్తోని ఓన్లీ 35,000కే సిస్టమ్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇది ప్రతి ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో అయితే చెక్ చేశాను. ఆన్లైన్లో చెక్ చేసి ఆ ప్రైస్ ఈ ప్రైస్ కూడా కంపేర్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ ప్రతిదీ ఆన్లైన్ కంపేర్ చేసినప్పటికీ 40,000 చేంజ్ అయితే వస్తుంది. సో నేనైతే 35,000కే ఈ ప్రోడక్ట్ను మీకు అయితే విత్ ఇనిషియలైజేషన్ చేసి మీ ఎక్కడి ప్లేస్ ఉన్నా కానీ కొరియర్ కూడా చేస్తాము విత్ వారంటీతో. ప్రాసెసర్ 3 years వారంటీ, మదర్ బోర్డ్ 3 years వారంటీ, SSD 3 years, ర్యామ్ 3 years, ఇట్లా ప్రతిదీ విత్ వారంటీ విత్ బిల్తోనైతే మీకు సెట్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తాము నాన్ లోకల్ ప్లేస్లో అయినట్టయితే. సో మన దగ్గర అయితే ఇప్పుడైతే ఈ సిస్టమ్స్ అయితే రెడీగా ఉన్నవి. సో ఇనిషియలైజేషన్ చేద్దాము, ఒకసారి చెక్ చేద్దాము. సో మీరు కూడా చూడండి, నేను ప్రతిదీ కాన్ఫిగరేషన్ చూపెడుతూ మన బడ్జెట్ ప్రైస్ ఏముంది, ఆన్లైన్ ప్రైస్ ఏముందో కూడా మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ప్రతిరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. హాయ్, హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా. సో మెయిన్గా సిస్టంలో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ని ఎంచుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో నేనైతే AMD Ryzen 3 5300G ప్రాసెసర్ని అయితే తీసుకున్నాను. దీంట్లో వచ్చేసరికి 4 cores 8 threads అయితే ఉన్నవి. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.0 GHz ఉంటే, అలాగే బూస్ట్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.2 GHz అయితే ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఎన్ని కోర్స్ ఉంటే అంత స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇది మల్టీ టాస్కింగ్ యూజ్ చేయడానికి అయితే బాగా వర్క్ అవుతుంది, మీరు గేమింగ్ ఎడిటింగ్ పర్పస్లో అయినా కానీ. సో పర్ఫార్మెన్స్ పరంగా ప్రాసెసర్ అయితే బాగుంటుంది. ఈ ప్రాసెసర్లో గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది, ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డు. రెడాన్ వెగా 6 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. దీంట్లో 6 cores కూడా ఉంటాయి గ్రాఫిక్ కార్డ్. క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది, 1.7 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా మనం ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయకుండా కూడా మనం చిన్న చిన్న ఎడిటింగ్స్ కానీ, చిన్న చిన్న గేమింగ్స్ కానీ, హై అండ్ గేమ్స్ కాకుండా రెగ్యులర్ యూజ్ చేసే గేమ్స్ కూడా ఈ ప్రాసెసర్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 3 years వారంటీ ఉంటుంది. మదర్ బోర్డ్ వచ్చేసరికి Gigabyte A520MK V2 మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాను. ఇది AM4 సాకెట్స్తో అయితే ఉంటుంది. మనకు ప్రాసెసర్ కూడా AM4 సాకెట్తో వస్తుంది కనుక AM4 సాకెట్లో ఉన్న ఎనీ ప్రాసెసర్ దీనిలో సపోర్ట్ చేస్తుంది. ఈ మదర్ బోర్డ్లో వచ్చేసరికి 2 RAM స్లాట్స్ అయితే ఉన్నవి. మనకు 32x32 64 GB ర్యామ్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మదర్ బోర్డ్లో వచ్చేసరికి మనకు ఇక్కడ ఒకటి PS2 పోర్ట్ ఉంది. 2 ports అయితే 2.0 పోర్ట్స్ ఉన్నవి, USB Type A పోర్ట్స్, అలాగే VGA, HDMI Type A పోర్ట్స్ వచ్చేసరికి మనకు 3.0 స్పీడ్తో వచ్చేసి 4 ports అయితే ఉన్నవి. LAN కనెక్టివిటీ, అలాగే మనకు ఆడియో అయితే కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ర్యామ్ వచ్చేసరికి G.Skill ర్యామ్ హీట్ సింక్ ర్యామ్ అయితే తీసుకున్నాను. ఇది 3200 MHz స్పీడ్తోనైతే ఉంటుంది, హీట్ సింక్తోనైతే రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు 3 years వారంటీ ఉంటుంది. SSD వచ్చేసరికి 500 GB NVMe అయితే తీసుకున్నాను. ఇది 5000 MB/s అయితే రీడ్ అయితే చేస్తుంది. సో బ్లూ అయితే తీసుకున్నాను. ఈ బ్లూ వచ్చేసరికి గేమింగ్ అని ఎడిటింగ్ సిస్టమ్లకు మాత్రం బ్లూ అయితే యూజ్ చేస్తే మనకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి నెక్స్ట్రాన్ గేమింగ్ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను. 8 GB DDR5 ఎన్ఫోర్స్ RX 580. సో గ్రాఫిక్ కార్డు ఇది వచ్చేసి మంచి హై ఎండ్ గ్రాఫిక్ కార్డు. 8 GB గ్రాఫిక్ కార్డులో వచ్చేసి ఈ బడ్జెట్లో ఇప్పుడు ఏ గ్రాఫిక్ కార్డ్ అయితే అవైలబుల్లో లేదు, అందుకని చెప్పి ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను. లేదా RTX 3050 గ్రాఫిక్ కార్డ్కి వెళ్తే మినిమం 17,000+ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుందని చెప్పి ఈ గ్రాఫిక్ కార్డ్ హై ఎండ్ గ్రాఫిక్ కార్డు, ఇది కూడా మనకు 3 years వారంటీ అయితే ఉంటుంది. సో గ్రాఫిక్ కార్డు కూడా 2 fans అవుతుంది, హీట్ సింక్తో రావడం జరుగుతుంది. గ్రాఫిక్ కార్డు కూడా మనకు 3 years వారంటీ ఉంటుంది. SMPS వచ్చేసరికి ANT స్పోర్ట్స్ SMPS అయితే తీసుకున్నాను. ఇది మోడల్ నెంబర్ వచ్చేసరికి VS700L వాల్యూ సిరీస్. ఇది మంచి గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ సిస్టమ్లకు అయితే హై ఎండ్ SMPS 700 watt SMPS అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి క్యాబినెట్ కూడా మనకు చూపెడతాను. సో క్యాబినెట్ వచ్చేసరికి ANT స్పోర్ట్స్ క్యాబినెట్ అయితే తీసుకున్నాను. దీంట్లో RGBతోనైతే 4 fans అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి 3 RGB ఫ్యాన్స్ అయితే ఉంటాయి, అలాగే బ్యాక్ సైడ్లో కూడా ఒక ఫ్యాన్ వస్తుంది RGB దింది. సో సైడ్ చూసుకుంటే మనకు మొత్తం ఇటు గ్లాస్తోనైతే రావడం జరుగుతుంది. సో మనం ఇనిషియలైజేషన్ చేసుకున్న మదర్ బోర్డ్ అని మనకు డిస్ప్లే అవుతుంటవి. సో మంచి క్యాబినెట్తో మీకైతే ఒక 35,000కే సిస్టమ్ అయితే రెడీ చేసి ఇస్తున్నాను. సో మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మా నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో రెడీగా ఉంటవి సిస్టమ్స్, మీకు ఎప్పుడు కావాలన్నా కానీ ఒకవేళ మీరు అమౌంట్ పే చేసినట్టయితే
ఇనిషియలైజేషన్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తాము. సో మన దగ్గర ప్లేస్లో అయితే మీరు బిఫోర్ ఒక 1 అవర్ ముందు చెప్పినా కానీ అన్ని ఇనిషియలైజేషన్ చేసి అయితే పెట్టేస్తాము. సో AMD Ryzen 3 5300 ప్రాసెసర్ వచ్చేసరికి ఆన్లైన్ అమెజాన్లో వచ్చేసి 9700 రూపీస్ అయితే ఉంది. అలాగే మదర్ బోర్డ్ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో వచ్చేసి 4300 రూపీస్ అయితే గీగాబైట్ మదర్ బోర్డ్ ఉంది. అలాగే SSD వచ్చేసరికి 5671 రూపీస్ వచ్చేసి WD బ్లూ SSD అయితే ఉంది. ర్యామ్ వచ్చేసరికి 2575 రూపీస్ ర్యామ్ ఉంది. అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 12300 రూపాయలు అయితే గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. సో SMPS వచ్చేసరికి 2600 రూపీస్ ఆన్లైన్లో SMPS ఉంది. అలాగే క్యాబినెట్ వచ్చేసరికి 2300, అలాగే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. ప్రతి దానికి ప్రతి పార్ట్కు మీకు కొరియర్ ఛార్జ్, షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు ఏ ప్రోడక్ట్కు రిటర్న్ ఆప్షన్ లేదు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు, పర్చేస్ చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిందే. నో రిటర్న్ ఆప్షన్ అయితే ఎక్కడ లేదు. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు ప్రాబ్లం ఉంటే రిపేర్ చేయించుకోవాలి, లేదంటే మీ ఇష్టం తప్పితే నో రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది అక్కడ. సో మీరు ప్రతిదీ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్లో కూడా ఎక్కడ కూడా ఏది పర్చేజ్ చేసినా రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టలేదు. సో ఇదైతే గమనించండి. సో ఇదైతే కంప్లీట్గా మనకు ప్రాసెసర్ 3 ఇయర్స్ వారంటీ, ర్యామ్ 3 ఇయర్స్ వారంటీ, మదర్ బోర్డ్ 3 ఇయర్స్ వారంటీ, గ్రాఫిక్ కార్డ్ 3 ఇయర్స్ వారంటీ. సో SMPS వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. సో మెయిన్ ప్రొడక్ట్స్ అన్నీ మనకు 3 ఇయర్స్ వారంటీలో వస్తున్నాయి కనుక బెస్ట్ యూజు. సో మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే మనం పూర్తిగా ఇనిషియలైజేషన్ అయితే చేద్దాం దీన్ని మనం. USBs 3 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి 3.0, రెండు వచ్చేసి 2.0 ఉన్నవి. పవరు, రీస్టార్ట్, అలాగే పవర్ ఇండికేషన్ కూడా ఉన్నవి. ఆడియో జాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ కూడా మంచిగా హెవీ వెయిట్గా బాగా అవుతుంది క్యాబినెట్. సో ఇప్పుడైతే మనం ఇనిషియలైజేషన్ చేద్దాము. సో ఇది గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్ కార్డు, చాలా మంచి గ్రాఫిక్ కార్డు. సో హై అండ్ గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే మీకు చాలా బాగుంటుంది. హీట్ సింక్, అలాగే దీని ఫ్యాన్స్ అయినా కూడా చాలా బాగా అయితే ఉంటాయి. 2 ఫ్యాన్స్ రావడం జరుగుతుంది, దీంతో పాటుగా హీట్ సింక్. సో మంచిగా ఉంటుంది గ్రాఫిక్ కార్డు, హై అండ్ గ్రాఫిక్ కార్డు. దీంట్లో సో సిస్టమ్ అయితే పూర్తిగా ఇనిషియలైజేషన్ అయితే చేశాము, క్లియర్గా నీట్గా అయితే చేశాము. ఎక్కడ కూడా మనకు ఒక కేబుల్ అనేది బయటకు అవ్వపడకుండా. సో ఇక్కడ ఎందుకంటే మనకు ప్రాసెసర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ప్రాసెసర్ ఫ్యాన్ కానీ లేకపోతే మనకు ఎక్స్టర్నల్ ఫ్యాన్స్ అయితే ఉన్నవి. ఈ ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా మనకు కేబుల్ అనేది ఇబ్బంది కాకుండా మంచిగా నీట్గా ఎక్కడ కూడా మనకు కేబుల్ అవ్వపడకుండా అయితే క్లియర్గా ప్యాకేజ్ చేశాము. సో నీట్గా ఇనిషియలైజేషన్ అయితే చేశాము. విండోస్ కూడా ఇనిషియలైజేషన్ చేశాము. సో ఇలా ఇప్పటికైతే ఫోటోషాపు, అలాగే ప్రీమియర్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేశాము. గేమింగ్ కూడా మీరు హై అండ్ గేమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 8GB గ్రాఫిక్ కార్డ్ ఉంది, 16GB ర్యామ్ ఉంది, 3000/s స్పీడ్తో వచ్చిన WD SSD ఉంది. మంచిగా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీరు హై అండ్ గేమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ పర్పస్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సరే, ఓవరాల్గా కంప్లీట్గా మనకు CPU వచ్చేసరికి 35,000లో అయితే CPU అయితే రెడీ చేస్తున్నాము. సో దీనికి మొత్తం ఇనిషియలైజేషన్ చేసి కూడా మేము అప్డేట్ చేసి ఇస్తాము. క్రాక్ వర్షన్ లేదంటే ఫుల్ వర్షన్ కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవాల్సిందే. ప్రతిదీ పర్చేజ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. మీకు మానిటర్ కావాలి అంటే మేము సజెస్ట్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు MSIలో గేమింగ్ మానిటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ గేమింగ్ మానిటర్ వచ్చేసరికి G255F మానిటర్. ఇది 9000లో 25 ఇంచెస్ మానిటర్ అయితే వస్తుంది. సో మనకు 9000కే 25 ఇంచెస్ మానిటర్ వస్తుంది. ఒకవేళ మీరు మంచిగా హై ఎండ్లో బెన్క్యూలో కానీ 27 ఇంచెస్ ఆల్ ఇన్ వన్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి ఐకేర్ టెక్నాలజీ మానిటర్ కావాలంటే మీకు 27 ఇంచెస్ అట్లా కావాలి. టిల్ట్ మానిటర్ అంటే 13,000, 12,000 నుండి అవైలబుల్ అవుతున్నవి. మన దగ్గర డెల్ మానిటర్, HP మానిటర్, అలాగే బెన్క్యూ మానిటర్, ప్రతిదీ ఎవ్రీథింగ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నవి. సో మా CPU మాత్రం 35,000కి అయితే రెడీ అయితే అయిపోయింది విత్ ఇనిషియలైజేషన్తో. సో కీబోర్డ్ మౌస్, గేమింగ్ కీబోర్డ్ మౌస్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్ అవుతున్నవి.
మనకు 1000 రూపీస్ దాంట్లో మీకు బడ్జెట్ను బట్టి కీబోర్డ్ మౌస్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి సిస్టమ్స్ ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. సో ఇది బడ్జెట్లో అందరు అడుగుతున్నారు. మొన్న ఒక సిస్టమ్ మనం ఏదైతే ఇనిషియలైజేషన్ చేసి పెట్టామో, సో మాకు కూడా తక్కువ ధరలో CPU కావాలి, పబ్జీ ఆడుకోవడానికి కావాలి, గేమ్స్ ఆడుకోవడానికి, లేకపోతే ఎడిటింగ్ మేము ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటున్నాం, మాకు ఇప్పుడే ఇలాంటి సిస్టమ్ కావాలంటే సో బడ్జెట్లో మనకు వచ్చేసి మీకు 45,000 లోపలనే విత్ మానిటర్తో అయితే తీసుకోవచ్చు. సో బెస్ట్ సిస్టము మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్, యావర్ రోడ్, జగిత్యాల. కాంటాక్ట్ నెంబర్ 9000005556 9912464656. ప్రతిరోజు మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మా ఛానల్ని అయితే కంటిన్యూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో ఎవరికైనా అవసరం పడితే మీరు వాళ్ళకు వీడియో కూడా షేర్ చేయండి. సో ఇంకా మీకు i5లో, i7లో, i9, రైజాన్ 7, రైజాన్ 9 సిస్టమ్స్ కూడా మీకు మీ బడ్జెట్ ఎంతలో అవుతుందో ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్లో విత్ ఇనిషియలైజేషన్తో చేయించి విత్ 3 years వారంటీతోనైతే మేము మీకు అందిస్తున్నాము. సో విత్ GST బిల్తో కూడా మేము సప్లై చేస్తాము. సో ఇలాంటి ప్రోడక్ట్ మీకు ఏది అవసరం ఉన్నా మమ్మల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. బై బై.